సీతారాముల జంటల్లే రాధాకృష్ణుల ప్రేమల్లే గౌరీ శంకరులల్లే మీరు ఒకటవ్వాలి. నీలం రంగల్లే వెలుగు దీపానికి మల్లే ఆరు తేనే ఆరు మగలే కలిసి ఉండాలి. పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తెలుగంధంలో ఐస్కాంతం లాగిందే. బయట చెంగు బాగుందే, బిడ్డ నడుం బాగుందే, కుచీలలో పులుకే చూసి నాకుందే ఆగిందే. హాయ్, హలో, నమస్తే. స్క్రీన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కార్యక్రమానికి స్వాగతం. మహిళలు సుస్వాగతం. ఎక్కడ ఆడపడుచులు ఆనందంగా ఉంటారో అక్కడంతా కూడా శుభమే జరుగుతుందండి. మరి అలాగే ఈ మన షో కూడా బోల్డ్ అంత అదృష్టంతో ముందుకి దూసుకెళ్లిపోతోంది. మరి ఇవాళ ఎపిసోడ్ లో కూడా నలుగురు ముద్దుగుమ్మలు వచ్చేసారండి. వాళ్ళెవరు చూద్దామా? ముద్దుగుమ్మలు ఇవాళ ఆట ఆడేసి గెలవడానికి బహుమతులు తీసుకోవడానికి రెడీ? సో ముందుగా ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకుందాము. నీ పేరు? హాయ్, నా పేరు శివాని. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సైనిక్పురి నుండి వచ్చాను. ఆల్ ది బెస్ట్. శివాని. హాయ్ శ్యామల అక్క. హాయ్. నా పేరు తరుణి. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ పేట నుంచి వచ్చాను. ధరణి. తరుణి. తరుణి. ఓకే. తరుణి, నువ్వేం చదువుతున్నావు? నేను ఇంటర్ చదువుతున్నాను. ఇంటర్ చదువుతున్నావు. ఓకే. తరుణి, నువ్వు అష్టలక్ష్ముల్లోంచి ఒక లక్ష్మిని సెలెక్ట్ చేసుకోమంటే ఏ లక్ష్మిని ఎంచుకుంటావు? ఎప్పుడు గెలవాలని కోరుకుంటాను కాబట్టి విజయలక్ష్మిని సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్. హాయ్ అక్క, నా పేరు కళ్యాణి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హాయ్ కళ్యాణి, నువ్వేం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్ చదువుతాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంతకీ నువ్వు ఏ లక్ష్మిని ఎంచుకుంటావు చెప్పు? విజయలక్ష్మి. నెక్స్ట్. హాయ్ అక్క, నా పేరు నక్షత్ర. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతాను. ఓకే నక్షత్ర, నువ్వే లక్ష్మి తీసుకుంటావు? నక్షత్ర, నేను అదృష్ట లక్ష్మి. చూద్దాం ఎవరు ఇవాళ బాగా ఆడి విజయలక్ష్మిలు అవుతారో బంగారు లక్ష్మిలు అవుతారో చూద్దాము. బట్ అంతకంటే ముందు ఈ ఎపిసోడ్ లో మీరు గెలుచుకుపోయే గిఫ్ట్స్ చూద్దామా ఒకసారి? గిఫ్ట్స్ ప్లీజ్. ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాము. బట్ అంతకంటే ముందు ప్రెసెంట్ యూత్ ప్రాబ్లం ఒకటి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను నేను. జనరల్ గా అమ్మలు మమ్మీలు ఉంటారు కదా, సో ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు, పొద్దున్నే లేవాలి, ఇలా సో అండ్ సో రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. ఐప్యాడ్ ఎక్కువసేపు చూస్తుంటే ఎవరితో చాటింగ్ చేస్తున్నావు, ఇలాంటివి. సో అలా మీ మదర్స్ తో మీకేమన్నా ఉన్నాయా? చెయ్యొద్దు అని మీ మమ్మీ చెప్పడం, మీరేమో ఎస్ నే చెయ్యాలి అనడం, అలా ఏమి లేవు. అలా ఏం లేవు. టీవీల ముందు అలానే చెప్పాలమ్మా, లేకపోతే ఇంటికి వెళ్ళాక లెంప పగిలిపోతుంది. లేదు లేదు, మా మమ్మీ నన్ను ఏం అన్నది అలా. అవునా? సరే, మిగతా వాళ్ళ మమ్మీలు తిడతారు నార్మల్ గా. ఏమని తిడతారు? అది చెప్పొద్దు, సీక్రెట్. సరే, ఎందుకు తిడతారు? ఎక్కువ ఏమైనా చేస్తే, ఫేస్బుక్ మీద ఎక్కువ ఉన్నా తిడతారు, అంతే. ప్లీజ్ అమ్మలు, మీరు కూడా అర్థం చేసుకోండి. మీ చిన్నప్పుడు అంటే ఫేస్బుక్ లేవు. ఇవాళ ఫేస్బుక్లు, ఆర్కుట్లు, యూట్యూబ్లు ఎన్నున్నాయి చెప్పండి. ఫెసిలిటీస్ వాడుకోవాలి కదా. సో ఇలాంటివన్నీ కూడా మనం మాట్లాడేసుకుందాము ఎపిసోడ్ లో. మొదలు పెట్టేద్దాం ఇవాళ ఎపిసోడ్ లోని ఫస్ట్ రౌండ్, అదృష్ట లక్ష్మి. సో ముందుగా ఆడేస్తుంది శివాని. దా. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే. శివాని, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 5 ఛాన్సెస్ ఉన్నాయి. 5 బాల్ వేయాలి నువ్వు. ఓకే. ఎందులో పడతా నీ పాయింట్స్ నీవే. ఫస్ట్ బాల్ వేసేసి.
వచ్చింది, బట్ ఓకే, గుడ్ స్టార్ట్. రాదు అనుకున్న చోట పాయింట్లు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. ఇప్పుడు శివాని అది ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తుంది. పడదు అనుకున్న బాల్ 60 పాయింట్లు వచ్చాయి. సూపర్. నెక్స్ట్ శివాని, ఇది పడలేదు శివాని, ఇంకో బాల్. అదేమిటది? దాన్ని టచ్ చెయ్యి అది పడుతుందని. క్యారమ్ బోర్డ్ లో రిఫ్ అన్నట్టు ఆడుతుంది అమ్మాయి. ఇది కూడా ఉండిపోయి రెండు ఆగిపోయినాయి కదా శివాని. పడ్డది. అరే అయ్యో, అమ్మా 60 పాయింట్స్. శివాని, నువ్వు స్కోర్ చేసావు 60, 60, 120 ప్లస్ 80, 200 పాయింట్స్. థ్యాంక్ యూ. 200 పాయింట్స్. మంచి టార్గెట్ సెట్ చేసింది మీ ముగ్గురికి కూడా. తరుణి, ఇప్పుడు నువ్వు దాన్ని దాటాలి. దా. పూలనే కొనుకేయమంట తను వచ్చే తరుణి, 200 పాయింట్స్ గుర్తున్నాయి కదా. 5 ఛాన్సెస్, ఆడు. పాయింట్స్. మళ్ళీ 70 పాయింట్స్. గుడ్. బాగా ఆడుతున్నావు తరుణి నువ్వు. points. Last ball. టర్నీ అది వస్తుందంటావా రాదంటావా? అటు వెళ్ళి కొంచెం ఉప్పు నువ్వు అప్పుడు వస్తుంది. నిజంగా వెళ్తున్నా ఆగు. 70, 70, 140, 140, 80. 140 plus 10, 150 plus 80. 230 points. Cross చేసేసావు. బాగా ఆడావు నిజంగా. గో. కళ్యాణి 230 పాయింట్స్ అమ్మా. ఎలా ఆడతావో ఏంటో. దా. అంత స్పీడ్గా ఇస్తే ఇలానే వస్తాయి పాయింట్లు. 40 పాయింట్స్ ఫస్ట్ బాల్ కాబట్టి ఓకే. అది చూసావా 100. థర్డ్ బాల్. క్రాస్ అయిపోయావు నువ్వు ఆల్రెడీ. 240. నెక్స్ట్ బాల్. గెలిచేసాం కదా, ఇలానే ఆడతాం ఇంకా. వస్తే వచ్చాయి పోతే పోయాయి. 10 వచ్చాయి తీసుకో. లాస్ట్ బాల్ జాగ్రత్తగా వెయ్యి. ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. points. 40, 40, 80 plus 10, 90, 200. 290 పాయింట్లా ఏంటమ్మా అది? నిన్ను తలుచుకున్నాను కాబట్టి అన్నట్టు. థ్యాంక్ యూ, చాలా బాగా. నేను అదృష్ట లక్ష్మి నాకు నేనే తెలుసుకునేలా చేసింది అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్. నక్షత్ర రా.
నక్షత్ర, నీ పేరు ఆకాశంలో ఉంటుంది ఎప్పుడు, నీ స్కోర్ కూడా అలానే హైట్స్ లో ఉండాలి. పక్క. పక్కా? ఆల్ ద బెస్ట్. గో. థ్యాంక్స్. నక్షత్ర, బాల్ ని కూడా హైట్ గా వేయి. ఓకే, స్లోగా. నక్షత్ర, ఏం జరుగుతోంది? థర్డ్ బాల్. ఏం పర్లేదు నక్షత్ర. $70 points. అమ్మా, క్రికెట్ కాదు ఇది, అదృష్ట లక్ష్మి తట్టుకోలేదు. మళ్ళీ 70 points. లాస్ట్ బాల్ స్లోగా వేయి. సో 70, 70, 140 ప్లస్ 50, 190. కానీ 90 వచ్చింది. చూసావా? కంగ్రాట్స్. మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి కంప్లీట్ అయిపోయింది అమ్మాయిలు. ఇది అయిపోయేసరికి ఎవరు టాప్ స్కోర్ లో ఉన్నారు? కళ్యాణి. కళ్యాణి, నీ గిఫ్ట్ తీసుకుందామా? గిఫ్ట్స్ ప్లీజ్. కళ్యాణి చెప్పు. మిక్సీ. మిక్సీయా? ఓకే. సరే, నీకేం కావాలి? బ్యాగ్. బ్యాగా? ట్రావెల్ బ్యాగ్. ఓకే. సో నెక్స్ట్ శివాని, నువ్వు. నాకు సిల్వర్ కుంకుమ బది. సో నెక్స్ట్ నక్షత్ర. నాన్ స్టిక్. నాన్ స్టిక్ పాన్ సెట్టా? ఓకే. మొదటి రౌండ్ పూర్తయిపోయింది అదృష్ట లక్ష్మి. మరి ఇక రెండో రౌండ్ మొదలు పెట్టేద్దాము. బట్ అంతకంటే ముందు రౌండ్ టాపర్ తో 4 స్టెప్లు వేద్దాం. ఏమంటారు? కళ్యాణి డాన్స్ చూసేద్దాము. డాన్స్ తర్వాత గోంగూర తోటకాడ కాపు కాస, కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటకాడ కాపు కాస, కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. మొదలు పెట్టేద్దాం మన సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్ పేరు పంచాక్షరి. సెకండ్ రౌండ్ పంచాక్షరి. మేము రెడీ ఆడడానికి. మీ నలుగురు కూడా రెడీయా? రెడీ. కాకపోతే ముందు టాప్ స్కోరర్ తో స్టార్ట్ చేద్దాము. టాప్ 5 ఆన్సర్స్ చెప్పాలి 60 seconds లో. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. ఏ సందర్భాల్లో ఫైన్ చెల్లించాల్సి వస్తుంది? ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పార్కింగ్ లేదు అన్న ప్లేసెస్ లో. నో పార్కింగ్ ఏరియాస్ లో పార్క్ చేస్తే ఫైన్. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఉంది. నెక్స్ట్ ఆన్సర్. టైం అయిపోతుంది, ఫాస్ట్ గా చెప్పాలి. ఆలోచించు. అయితే ఇది ఖచ్చితంగా మీ డాడీ చేసే ఉంటారు, అందుకే నీకు గుర్తుంది. లైసెన్స్. అవన్నీ కూడా నాకు తెలిసి ట్రాఫిక్ రూల్స్ కిందకి వచ్చేస్తాయి. 25 seconds ఉన్నాయి, ఫాస్ట్ గా. హాల్ టికెట్ లేదు. హాల్ టికెట్ లేకపోతే ఫైన్ ఉండదమ్మా, జీవితానికి ఫైన్ వేస్తారు, బయటికి పంపించేస్తారు. ఫాస్ట్ గా. చాలా ఉన్నాయి కదా సింపుల్ సింపుల్ ఆన్సర్స్. దాని నెంబర్ లెక్కెట్టుకుందాం ఇంకొచ్చుని. 4, 3, 2, 1. నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. టికెట్ లేని ప్రయాణం. ఓకే, నెక్స్ట్. స్కూల్ కి కాలేజ్ కి లేట్ గా వెళ్తే ఫైన్ వేస్తారు. ఎగ్జామ్ హాల్ కి హాల్ టికెట్ వచ్చిపోతే కాదు. బిల్లులు ఆలస్యంగా పే చేస్తే కోర్టులో. చాలా మంది అసలు రెగ్యులర్ గా మనం వింటూనే ఉంటాం ఈ న్యూస్ అయితే, కోర్టులో వాళ్ళు ఇంత ఫైన్ కట్టారు అంత ఫైన్ కట్టారు అని చెప్పి. ఒకటే కరెక్ట్ గా చెప్పావు, 100 points.
తరుణి ఇప్పుడు నీ ఛాన్సే, బాగా ఆడు. ఈసారి తనని నేను పాటిస్తా ఫస్ట్ రౌండ్ లో నిన్ను తలుచుకుని. ఓ ఇప్పుడు ఆ టిప్ ఇక్కడ నువ్వు యూజ్ చేస్తున్నావా? సో చూద్దాం నీ క్వశ్చన్ ఏంటో. క్వశ్చన్ ప్లీజ్. కంటి అద్దాలను ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. సైట్ ఉన్నప్పుడు. సైట్ ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. ఉందా? దృష్టి దోషం ఉంటే. ఓకే నెక్స్ట్. డ్రైవింగ్ చేసేటప్పుడు. వాహనాలు నడిపే సమయంలో. వెరీ గుడ్, 200. నెక్స్ట్. ఇంకెక్కడెక్కడ చూసావు నువ్వు కళ్ళద్దాలు పెట్టుకుని? టైం అయిపోతుంది చూడు, 30 seconds ఉన్నాయి. తరుణి నువ్వు తర్వాత చూసావనుకో అయ్యో ఇవేనా ఆన్సర్లు అనుకుంటావు. 15 seconds. ఫ్యాషన్. ఫ్యాషన్ ఉందా? ఓకే సూపర్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి చెప్పు. 6 seconds టైం ఉంది. ఒక్కటి చెప్పు, ట్రై చేయి. టైమ్ అప్ తరుణి. 3 కరెక్ట్ గా చెప్పావు. సరే చూద్దాం నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో. 3D మూవీ చూస్తున్నప్పుడు, ఈత కొట్టేటప్పుడు, స్విమ్మింగ్ స్పెట్స్. 3 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పావు. సో 3 into 100, 300 పాయింట్స్ తరుణి. శివాని ఇప్పుడు నువ్వే ఆడాలి. 300 పాయింట్స్ దాటితే నువ్వు టాప్ స్కోర్ అవ్వచ్చు. ఓకే. సో క్వశ్చన్ ఏంటో చూద్దాం. శివాని క్వశ్చన్ ప్లీజ్. రిమోట్ తో పనిచేసే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి? ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఈ రౌండ్ లో ఇప్పటిదాకా రాలేదు తెలుసా? ఓకే. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. టాయ్స్. రిమోట్ కంట్రోల్ టాయ్స్. రిమోట్ కంట్రోల్ టాయ్స్ ఉన్నాయా? రిమోట్ కార్ ఉంది. ఓకే నెక్స్ట్. టీవీ. ఆబ్వియస్లీ ఉంటుంది. నెక్స్ట్. టైం అయిపోతుంది ఫాస్ట్. ఇంకా రిమోట్ తో ఏం ఆపరేట్ చేస్తాం? నేను ప్లే బటన్ నొక్కుతున్నా, నీ నోట్లోంచి ఆన్సర్ రావాలి. వీడియో గేమ్స్. వీడియో గేమ్స్ అయిపోయింది, టైం అయిపోతుంది. మ్యూజిక్ ప్లేయర్. మ్యూజిక్ ప్లేయర్. ఓకే ఉంది. నెక్స్ట్ ఒక్కటి చెప్పు. టైం అయిపోయింది. అయ్యో పర్లేదు. చూద్దాం నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్. ఏసీ, కార్ లాక్. ప్రతిరోజు చేస్తూనే ఉంటాం కదా ఆ పని. ఆల్ ది బెస్ట్. 3 కరెక్ట్ గా చెప్పావు. 3 into 100, 300 పాయింట్స్. సో 300 ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. మరి ఇప్పుడు నక్షత్ర 300 కంటే ఎక్కువ స్కోర్ చేస్తుందో లేదో చూద్దాం. తారా, నక్షత్ర, స్టార్ రెడీ? రెడీ. సో నక్షత్ర నీ క్వశ్చన్ చూద్దాం. ఏ సందర్భాల్లో పాస్పోర్ట్ ఫోటోని ఉపయోగిస్తాము? ఓకే నక్షత్ర యువర్ టైం స్టార్ట్స్ నౌ. సెలక్షన్స్. ఓకే అడ్మిషన్లకు. నెక్స్ట్. పాస్పోర్ట్ వీసా. పాస్పోర్ట్ వీసా. ఓకే సూపర్. నెక్స్ట్. ఆలోచించు, టైం లేదు నక్షత్ర. ఇంకా 2 చెప్తే నువ్వు విన్ అయిపోతావు. టైం అవుతుంది త్వరగా నక్షత్ర. అయ్యో మా ఆడియన్స్ చెప్పేస్తున్నారు అక్కడ నుంచి. ఇది ఆన్సర్, అదే చెప్పు నక్షత్ర అని. టైం అయిపోతుంది. 1 టైం అప్. నెక్స్ట్ చూద్దాం నువ్వేమేమి మిస్ చేసావో. ఓకే. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు అడిగేది ఫోటో. అది లేకుండా నీకు అకౌంట్ అసలు ఇవ్వరు. నెక్స్ట్. లైసెన్స్లకి. ఇప్పుడు సిమ్ కార్డ్స్ కి కూడా ఖచ్చితంగా ఫోటో ఐడెంటిటీ అడుగుతున్నారు. సో ఇవి నువ్వు మిస్ చేసావు ఆన్సర్స్. మొత్తానికి 2 చెప్పావు. 2 into 100, 200 పాయింట్స్. సో మొత్తానికి 300 పాయింట్స్. మీరు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. సో మీ ఇద్దరి స్లిప్స్ ఒక బౌల్లో వేసేస్తాను ఇప్పుడు. ఎవరి పేరు వస్తే వాళ్ళే రౌండ్ టాపర్. ఓకే. విన్ అయిపోయింది తరుణి. థ్యాంక్స్. చెప్పానా నా అదర్ సెలెక్షన్ నువ్వేనని. సో ఫైనల్లీ నువ్వే రౌండ్ టాపర్. కంగ్రాచులేషన్స్. తరుణి గిఫ్ట్స్ చూద్దాం. గిఫ్ట్స్ ప్లీజ్. తరుణి చెప్పు నీకు ఏ గిఫ్ట్ కావాలి? ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్ తీసుకెళ్ళి మమ్మీకి ఇచ్చేస్తావా? మంచి గిఫ్ట్. నెక్స్ట్ నువ్వే శివాని. నాన్ స్టిక్ ప్యానా? ఓకే. అండ్ నక్షత్ర నీకు? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. కళ్యాణి నీకేం కావాలి? ఎల్లో కలర్ బాల్. ఎల్లో బౌల్ సెట్టా? ఓకే. సో సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ఈ రౌండ్ టాపర్ తరుణి. ఇప్పుడు నువ్వు డాన్స్ చేయాలి. ముందు నన్ను సెకండ్ రౌండ్ అయినాక నేను ఒకటి చెప్తానన్నా. చెప్పు చెప్పు చెప్పు.
ఎంతో లౌక్యంగా ఉంటూ అందరు గుండెల్లో గోదావరిలా ఉప్పొంగే లైలా ఆ లక్ష్మీ రావే మా ఇంటికి అంటూ ఆడపడుచులను ఆహ్వానించిన ఆవిడెవరో మీకు తెలుసా? ఆవిడే ఈ శ్యామల. థ్యాంక్ యూ, సూపర్ ఉంది తెలుసా. సెకండ్ రౌండ్ పూర్తయిపోయిందమ్మాయి. ఇప్పుడు థర్డ్ రౌండ్. ఓకే, థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. స్టార్ట్ చేద్దాం. ముందుగా టాప్ స్కోరర్ లో ఉంది నువ్వే కాబట్టి తరుణి నువ్వే ఆడాలి. రా. స్టార్ట్. బజర్ లో ఒక్క ఆన్సర్ తెలిస్తే. నక్షత్ర. కుండ తీసుకెళ్తున్నా. కుండ. కుండలో నీళ్లు. కుండలో నీళ్లు కరెక్టా? బిందెలో నీళ్లు తీసుకెళ్తున్నా. బిందులో నీళ్ళ? నీళ్ళలో బిందేస్తావా? కరెక్ట్ చెప్పు. నీళ్ళలో. నీలో నువ్వు కరెక్టా రైటా చెప్పు. రాంగ్ ఆన్సర్, -10. నీళ్ళ కుండ. నక్షత్ర నీకు లాస్ట్. కళ్యాణి నువ్వు ఫస్ట్ నీళ్ళ కుండ అన్నావు, సో దానికి -10. లాస్ట్ లో నీళ్ళ బిందె అని చెప్పావు, అది కరెక్టా రాంగా? కరెక్ట్. నీళ్ళ బిందె కరెక్ట్, సో దానికి నీకు 40 పాయింట్స్ వచ్చాయి. ఓకే తరుణి నీకు పాయింట్లు వద్దమ్మా, 60 పాయింట్లు వచ్చాయి తల్లి నీకు. కంగ్రాట్. సరే, ఒక డైలాగ్ చెప్తా, నువ్వు దాన్ని మళ్ళీ నాకు చెప్పాలి. నా ప్రేమను అర్థం చేసుకుని మీ ప్రేమను నాకు ఇవ్వండి. ప్రేమను మీరు ఎంత ప్రేమించారో దానికంటే ప్రేమను ప్రేమించి ప్రేమను ప్రేమగా చూసుకుంటా. నా ప్రేమని అర్థం చేసుకుని మీ ప్రేమను నాకు ఇవ్వండి. మీరు ప్రేమను ఎంతగా ప్రేమించారో అంతకంటే ఎక్కువగా ప్రేమించి మీ ప్రేమని నేను ప్రేమగా చూసుకుంటా. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఐ అప్రిషియేట్ యు. సూపర్ 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 సూపర్. నెక్స్ట్ లీడ్ లో ఉంది నువ్వే. దా వచ్చే. కమ్ ఆన్ చెయ్. ఓకే తరుణి. కబోర్డ్. ఏంటమ్మా బుక్. మళ్ళీ చెప్పు, ఇందాకేం చెప్పావు? నా కళ్ళు జిగేలు అన్నాయి, ఒకసారి చెప్పు. కూల్ బ్యాగ్. కూల్ బ్యాగా? రాంగ్ ఆన్సరా రైట్ ఆన్సరా? రాంగ్. రాంగ్ ఆన్సర్, -10. ఓకే నక్షత్ర. బుక్ షెల్ఫ్. బుక్ షెల్ఫ్ కరెక్టా? కాదు. కాదంట, -10. కళ్యాణి. దాచిపెట్టడం. నీ పాయింట్లోంచి 10 మార్కులు తీసి మేము దాచిపెట్టుకుంటాం. -10. నేను కానీ కరెక్ట్ గా చెప్పానంటే అమ్మాయికి 100 పాయింట్లు వెళ్ళిపోతాయి. దా నేను చెప్తా, ట్రై చేయి. లెటర్ రాసి ఫోల్డ్ చేసి కవర్ లో పెట్టి పోస్ట్ బాక్స్ లో వేయాలి. ఉత్తరం పోస్ట్ బాక్స్. 100 పాయింట్స్. థ్యాంక్ యూ. పండగ చేసుకో. వెళ్ళు. నక్షత్ర ఇప్పుడు నువ్వే ఆడాలి. రా. రెడీ స్టార్ట్. బజర్ ప్రెస్ చేసింది కళ్యాణ్. పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కరెక్టా? ఏ సినిమా ఇష్టం నీకు పవన్ కళ్యాణ్ది? గబ్బర్. ఏదైనా డైలాగ్ చెప్పు గబ్బర్ సింగ్ లోది. నాకు కొంచెం థిక్ ఉంది కానీ దానికి లెక్క. ఓకే, సో పవన్ కళ్యాణ్ ఇచ్చేసాడు. నీకు 40 పాయింట్లు, నీకు 60 పాయింట్లు. సో నెక్స్ట్ ఇంక లాస్ట్ నువ్వే ఉన్నావు కళ్యాణి, దా. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుకున్నావే. స్టార్ట్. పిచ్చెక్కిందా నీకు? నక్షత్ర బజన్ ఓకే చెప్పు. నాకు దయ్యం పట్టింది. కరెక్టా? రాంగ్ ఆన్సర్, -10. నేను చంద్రముఖిని. నేను అపరిచితుడు. రాంగ్. మళ్ళీ -10 నీకు. ఏం లేదు, తల్లో పేలున్నాయంట. పేలు మంది దొరికింది కదా, తెచ్చిపెట్టండి, రాసుకుంటది. నక్షత్ర. నేను ఒక పిచ్చిదాన్ని. నేను పిచ్చిదాన్ని, నాకు పిచ్చి. కరెక్టా? కంగ్రాచులేషన్స్ అమ్మా, థ్యాంక్ యూ. 40 పాయింట్లు, నీకు 60 పాయింట్లు. ప్లీజ్. మొత్తానికి థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన అయిపోయేసరికి మొత్తానికి అందరూ బాగానే చేశారు. కానీ ఉంది కదా బజర్ అని టక్క 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 నొక్కుతా ఉన్నారు, పాయింట్లు మొత్తం పోగొట్టుకున్నారు. చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయో. ఫైనల్ గా రౌండ్ టాపర్ అయిపోయింది. సో రౌండ్ టాపర్ గిఫ్ట్స్ తీసేసుకుందాం. గిఫ్ట్స్ ప్లీజ్. కళ్యాణి, ఏ గిఫ్ట్ కావాలి? గ్యాస్ స్టవ్. ఓకే. నెక్స్ట్ శివాని, నువ్వే. బ్లెండర్, ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. నక్షత్ర, నువ్వు చెప్పు. కాఫీ మేకర్. సో కాఫీ మేకరా? ఓకే. అండ్ నీకు తరుణి ఏం కావాలి? కొత్తగా చేద్దామా? చెప్పు. ఏంటంటే నా గిఫ్ట్ నువ్వు సెలెక్ట్ చెయ్యి. నీ గిఫ్ట్ నేను సెలెక్ట్ చేయాలా? నీకేం అవసరం, నాకేం తెలుస్తుంది అమ్మాయి. నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటా. సరే, జర్మన్ సిల్వర్ సెట్ తీసుకో. ఓకే, జర్మన్ సిల్వర్ సెట్. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైట్ నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, वैसे टकीला मैं हूँ अकेला, रावे ओ पिल्ला मैं मजनू तू लैला, हम तुम निभाया something अनेला, रम पंचकोला प्रपंचम मिनेला, come to the party Subbalaxmi, welcome to the party Abakaxmi, come to the party Subbalaxmi, welcome to the party. ఫోర్త్ రౌండ్ అసలు సిసలైన టెన్షన్ రౌండ్ ఇది. నిజంగా టెన్షన్ పోగొట్టుకుంటానికి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయన డైలాగ్ చెప్తా. చెప్పు. అయ్యో. చూడప్ప సిద్ధప్ప, సింహానికి నాకు ఒకటే తేడా, అది లక్ష్మీ రావే మా ఇంటికి ప్రోగ్రామ్ చేయలేదు, నేను చేయగలను అంతే. సూపర్. అసలు పంచులు మామూలుగా ఇట్లేదు అసలు పిల్లలు. సో ఇదే ఎనర్జీతో ఫోర్త్ రౌండ్ ఆడేద్దాము. ఓకే, ఫోర్త్ రౌండ్ లోకి వెళ్లే ముందు అసలు ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంతెంత స్కోర్ ఉందో చూద్దాం. సో ఇవి మీ స్కోర్స్. ఇప్పటి వరకు అయితే తరుణి నువ్వు లీడ్ లో ఉన్నావు, కానీ పొజిషన్లు ఎలా అయినా సరే మారిపోవచ్చు బికాస్ బెట్టింగ్ రౌండ్. మీ బెట్టింగ్ ఎలా అనిపించింది మీకు అసలు? అంటే ఇంకా చాలా షోస్ ఉన్నాయి కదా, ఇంకా చాలా. అందులో ఏంటి, ఒక గేమ్ ఇస్తారు, ఆడతారు, అందులో ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్, కానీ ఒకళ్ళ స్కోర్ మనం తీసుకునే రౌండ్ మాత్రం లేదు కదా, ఇది కొత్తగా ఉంది. ఎప్పుడు పక్కడు లాక్కోవడం అంటే ఎంత ఆనందం కదా అసలు. మనకు వచ్చిన దానికన్నా అలా రాకుంటాం, డబుల్ ఆనందం. ఓకే, సో ఆనందాన్ని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి నలుగురు కూడా. స్టార్ట్ చేసేద్దాం మన ఫోర్త్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. లక్ష్యం చేరుకోవే లక్ష్మిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గేమ్ ఆడతారు, మీ అందరికీ తెలుసు. ఎవరు ఏ గేమ్ ఆడతారో చూద్దాం ఇప్పుడు. అందరూ మీ నెంబర్స్ చూసుకోండి, నేను అడిగినప్పుడు చెప్పండి ఎవరికి ఏ నెంబర్ వచ్చిందో. ముందైతే ఈ ఫోర్త్ రౌండ్ లోని మొదటి గేమ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ గేమ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా అసలు. ఎవరికి వచ్చింది ఇంతకీ ఫస్ట్ గేమ్? నక్షత్ర దా.
చేతికి నీడిల్ ఇస్తాను. ఈ నీడిల్ని నోట్లో పెట్టుకుని నీకు ఒక రెక్కలు కట్టేస్తాం. ఆ రెక్కలు వేసుకుని కాళ్ళు కట్టేస్తాం. ఇక్కడ నుంచి ఇలా ఇలా జంప్ చేసుకుంటూ వెళ్ళి నోటుతో ఆ బెలూన్స్ ని పగలగొట్టాలి. 60 సెకండ్స్ టైం లిమిట్. ఇప్పుడు బెట్టింగ్ చెప్పు ఎంత? 100 100 100 100 100 100 and your time starts now. Fast ga 10 పగలగొట్టాలి. నోట్ తోనే పగలగొట్టాలి. ఫాస్ట్. కానీ టాస్క్ ఓడిపోతే బాగుండని అనుకుంటున్నారు కదా వీళ్ళు ముగ్గురు. అంతే కదా. 100 పాయింట్లు మిగిల్చుకోవడం కోసం నువ్వు ఉంటే అనుకోవా? నాది మరీ అంత కుళ్ళు హృదయం ఏం కాదు. ఓకే ఫాస్ట్. ఇంకా నువ్వు సెకండ్ ఒకటి పగలగొట్టినా ఈజీగా టార్గెట్ ఫినిష్ చేయొచ్చు. ఎంతో నీకు బెలూన్ అందకపోతే ఇంకా నువ్వు 7 పగలగొట్టాలి. టైం అయిపోయింది. నక్షత్ర ఓన్లీ 3 పగలగొట్టావు నువ్వు. సో బెట్ ఓడిపోయాం. సో మరి ఇప్పుడు సెకండ్ గేమ్ ఏంటో చూద్దాం. సెకండ్ గేమ్ ప్లీజ్. నా సెకండ్ గేమ్ రెడీ. ఎవరి క్వశ్చన్ నెంబర్ 2? నువ్వేనా? రా. నువ్వు ఈ బాల్స్ తీసుకెళ్లి ఆ రెడ్ కలర్ మ్యాట్ లో వేయాలి. అంటే ఇలా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాలి. 60 సెకండ్స్ అయిపోయేసరికి అందులో 5 బాల్ మాకు కనిపించాలి. అది నీ గేమ్. ఓకే పట్టుకో. బెట్టింగ్ ఎంత ఇప్పుడు? శివాని 150, తరుణి 150. Starts now. టైం అవుతుంది. ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోయాయి. ఇలాంటప్పుడే అనిపిస్తుంటుంది అర్రే కొంచెం తిని బలంగా ఉంటే ఎంత బాగుండు అని కదా కళ్యాణి? అది వచ్చేసింది బయటికి. నీ ఊపిరి చాలా వీక్ గా ఉంది. టైం అయిపోతుంది. ఓకే నెక్స్ట్. మినిమం 5 వేయాలి. ఒకటే వేసావు నువ్వు, ఇంకా 4 వేయాలి. కళ్యాణి 10 సెకండ్స్ ఉన్నాయి. దాన్ని తొయ్యి కొంచెం గట్టిగా ఊపు. అక్కడ విసరడం ఆపేసి నేను విసురుకుంటా. కళ్యాణి గాలి బానే వస్తుంది కదా కళ్యాణి? నీకెందుకు వెళ్ళలేదు బాల్స్ అక్కడ? చూద్దాం వాళ్ళైనా ఎలా ఆడతారు. ఇంకా ఛాన్స్ ఉంది నీకు. థ్యాంక్ యూ. సో థర్డ్ గేమ్ ఏంటో చూసేద్దాం. గేమ్ నెంబర్ 3. చూడడానికి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. చాలా ఈజీ అనుకుంటున్నారు కదా? ఇంతకీ ఎవరికి వచ్చింది గేమ్ నెంబర్ 3? ఏం లేదు, చాలా ఈజీ గేమ్. ఈ కవర్స్ ఉన్నాయి కదా, వీటిని తీసుకుని ఫ్లో చేయాలి. బాగా ఫ్లో చేసి 60 సెకండ్స్ టైం లిమిట్ లో 20 నువ్వు పగలగొట్టాలి. అలా పగలగొడితే నువ్వు టాస్క్ ఫినిష్ చేసినట్టు. బెట్టింగ్ ఎంత? 150 150. ఓకే. తరుణి యువర్ టైం స్టార్ట్స్ నౌ. ట్వంటీ పగలగొట్టాలి ఫాస్ట్ గా. కొంచెం స్పీడ్ ఉండాలి. ఫాస్ట్ ఫాస్ట్. ఫుల్ గా బ్లో చేయి. ఫాస్ట్ ఫాస్ట్. అది లేదు, ఒకటి మైనస్. ఇది కూడా మైనస్. 10 సెకండ్స్ ఉన్నాయి. టైం అయిపోయింది.
3 మైనస్ చేయాలి, 2 కింద పడిపోయాయి ఆల్రెడీ. సో ఇది ఒకటి 3 మైనస్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 చేసావు. అది నేను చేసింది. ఆహా 10 చేసావు, నేను 20 చేయమన్నాను. బెట్ లూజ్ అయిపోయావు. సో చూద్దాం ఏమవుతుందో. ఓకేనా? లేదంటే శివాని విన్ అవుతుంది. లెట్స్ సీ. 3 గేమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. మరి 4th గేమ్, లాస్ట్ డిసైడింగ్ గేమ్ ఏంటో చూసే ముందు ఇక శివాని నువ్వే ఆడాలి. రా. గేమ్ ఏంటంటే ఈ మార్క్ లో నించుంటావు, ఈ బాల్స్ ని ఆ బుట్టలో వేసేస్తావు అంతే. ఎన్ని? మినిమం 3 వేయాలి. సో ఎన్ని పాయింట్స్ బెట్ చేస్తావు? 250 250. 500 బెట్ చేస్తావా? సూపర్, మంచి దమ్మున్న బెట్టింగ్ ఇది. రెడీ శివాని? గో. త్రీ బాల్స్ వేయాలి. అయ్యో ఫాస్ట్ గా కాన్సంట్రేట్. జాగ్రత్తగా 30 సెకండ్స్ ఉన్నాయి. ఒక్కటి కూడా వేయలేదు నువ్వు. 20 సెకండ్స్ ఉన్నాయి. శివాని జస్ట్ 2 ప్లీజ్ వేసే. ఇంకొకటి వేసే త్వరగా. ఒక్క సెకండ్ ఉంది. కమాన్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. శివాని యాక్చువల్గా చాలా బాగా ఆడావు, కానీ ఏమైందంటే లాస్ట్ 1 సెకండ్ నీ టోటల్ ఫేట్ మార్చేసింది ఇవాళ. యాక్చువల్గా అయితే తరుణికి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చావు. లాస్ట్ 2 సెకండ్స్ ఉన్నప్పుడు నువ్వు బాల్ ఇచ్చావు. 1 సెకండ్ లో ఆ బాల్ అందులో పడింది అండ్ యు వన్. నువ్వే విజయలక్ష్మి అయిపోయావు. ఓకే, సో ఇప్పుడు నీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. విజయలక్ష్మి అష్టలక్ష్మి కలసం 250 grams ది, ఎల్సిడి టీవీ, వాషింగ్ మిషన్. నీకేం కావాలి? కలసం కావాలి. నువ్వు గెలుచుకున్నావు 250 గ్రాముల అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు బంగారు లక్ష్మి ఆడడానికి అర్హురాలువయ్యో. సో టాస్క్ ప్లీజ్. శివాని ఇప్పటి వరకు ఆట ఒకెత్తు, ఇది ఒక్కటి ఒకెత్తు. ఇది గెలిస్తేనే నువ్వు బోనస్ రౌండ్ కి వెళ్ళగలవు. ఓకేనా? 10 grams గోల్డ్ గెలుచుకోగలవు. లక్ష్మీదేవి లాఫింగ్ బుద్ధ గట్టిగా తిప్పు. లక్ష్మీదేవి వస్తే నువ్వు బోనస్ రౌండ్ ఆడేయచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కమ్ ఆన్. సూపర్ లక్ష్మి, బోనస్ రౌండ్ ఆడేస్తున్నావు నువ్వు. కంగ్రాట్స్. సో లేట్ చేయకుండా రౌండ్ ఏంటో చూసేద్దామా? ఓకే, బోనస్ రౌండ్. బాగా ఆడు. 30 సెకండ్స్ మాత్రమే టైం. పజిల్ ఏంటో చూద్దాం. పజిల్ ప్లీజ్. స్టార్ట్ అయిపోయింది టైం కూడా. చూడు అదేంటో. ఒక పదం ఉంది ఆ పజిల్లో. ఆడియన్స్ మీరు కూడా ఆలోచించండి అదేమై ఉంటుందో. 30 సెకండ్స్ అయిపోయే లోపు చెప్పాలి. నీకేదైనా పదం అనిపిస్తే చెప్పు. భీష్ముడు. భీష్ముడు. చల్లో భీష్ముడు. ఫాస్ట్ గా ఒకటి ఫిక్స్ అయ్యి చెప్పు. భీష్ముడు. ఓకే, భీష్ముడు అని చెప్పావు కదా. ఒకవేళ అది రైట్ ఆన్సర్ అయితే ఈ పార్ట్కే స్క్రీన్ మీద వచ్చేసేది. సో భీష్ముడు రాంగ్ ఆన్సర్. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సో అందులో ఇంకేదో ఉంది భీష్ముడు కాకుండా. అదేంటో ఆడియన్స్ ఈ పాటికి మీరు ఆలోచిస్తూ ఉంటుంటారు. పర్వాలేదు, విజయలక్ష్మి అయిపోయాం కదా, మరి ఆ గిఫ్ట్ తీసేసుకుందాం. మీకు కూడా ఇప్పటి వరకు గెలుచుకుని గిఫ్ట్స్ ఇచ్చేస్తాను. వచ్చేసేయండి.
ఇక విన్నర్ విజయలక్ష్మికి ఇచ్చేస్తున్నాం. తను కోరుకున్నట్టుగానే 250 grams అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అలానే ఈ గిఫ్ట్స్ తో పాటు ఇంకో గిఫ్ట్ కూడా ఉంది. సో ముందుగా మీ ముగ్గురులో లీడ్ స్కోర్ ఎవరు? తరుణి, నువ్వే వెళ్ళి తెచ్చుకో ముందు. సో గిఫ్ట్ తీసుకున్నారు, శారీస్ తీసుకున్నారు. అండ్ దాంతో పాటు మా షో తరఫు నుంచి అసలు సిసలైన కానుకంటే ఇదే అండి. చూసారు కదండి, ఇవాల్టి మా బుల్లి బంగారు లక్ష్ములు నిజంగానే బోల్డ్ అని గిఫ్ట్లు తీసుకుని బంగారు లక్ష్ములే వెళ్తున్నారు. మరి ఆడపడుచులు మీరు కూడా బోల్డ్ అని గిఫ్ట్స్ గెలుచుకోవాలంటే ఇందాక పజిల్ చూసారు కదా, ఆ పజిల్ కి సరైన ఆన్సర్ ఏంటో ఆలోచించి మాకు SMS చేయండి. SMS చేసే విధానం ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఈ పజిల్ ని మేము మా ఫేస్బుక్ లో అలాగే యూట్యూబ్ ఛానల్ లో కూడా అప్లోడ్ చేస్తాము. ఒక లక్కీ విజేత గెలుచుకుంటారు అష్టలక్ష్మి కలసంతో పాటు ఒక అందమైన చీర. శుక్రవారం పజిల్ విన్నర్. కంగ్రాచులేషన్స్. గోల్డెన్ గిఫ్ట్స్ ఇంటికి వెళ్తున్నారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇలానే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామని ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం మేమందరం మీ దగ్గర నుంచి. టాటా, బై బాయ్.